మనకు ఇప్పుడే బుకింగ్ వచ్చింది. పికప్ పక్కకే ఉన్నది. రసూల్పుర కామర్స్ ట్రాన్స్పోర్ట్ నుంచి బుకింగ్ వచ్చింది. ఒక పార్సల్ ఉందంట, జూబ్లీలు తీసుకెళ్ళాలి. వచ్చేసినాం పికప్ పాయింట్కి. చూపెడతాను. ఇది మన వెహికల్ లోడ్ అయింది. ఇక్కడ కొంచెం జినిగిపోయింది. సింగిల్ బాక్స్ ఒకటే ఉన్నది. చాలా వెళ్తాం. 9.6 డ్రాప్ లొకేషన్. హాఫ్ అన్ అవర్ పెడుతుంది. చలో స్టార్ట్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ చూడండి ముందట ఎట్టుందో. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ డ్రాప్ పాయింట్కి వచ్చేసినాం. ఇంకో 1 కిలోమీటర్ ఉంది కానీ టైం బాగానే పట్టేటట్టున్నది. ఫుల్ జామ్ ఉన్నది. ఈ సిగ్నల్ కార్డు ఉన్నాయి ఏమంటారు, కేబీఆర్ పార్క్ స్టార్టింగ్ గేట్ దగ్గర ఉన్నాను. ట్రాఫిక్ జామ్ ఏమో చౌరస్తా వరకు. మనము అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ క్రాస్ అయినాము. ఇక్కడ కేవీ జ్యువెలరీస్ ఉంటుందంట. అందులో రైట్ సెల్లర్లకు వచ్చేయమన్నాడు. కేవీ జ్యువెలరీస్, దేవి జ్యువెలరీస్ అన్నాడా. 1608. ఓకే, ఇదే అనుకుంటా డ్రాప్ పాయింట్. వెహికల్ అన్లోడ్ చేసి రైట్ వేద్దాం. ఇది మన డ్రాప్ పాయింట్. ఈ సెల్లర్లా ఆయన వచ్చి పైన నుంచి తీసుకెళ్తాడంట బాక్స్. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. చలో కస్టమర్ పేమెంట్ వేసేసిండు 420. క్లోజ్ చేద్దాం ట్రిప్. 5 స్టార్. ఇది అయిపోయింది ట్రిప్. ఈ ట్రిప్ డీటెయిల్స్ వచ్చి $420 ₹71 కంపెనీ తీసుకుంది. 348 మనకి ఇచ్చింది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిట్ చేద్దాం. ఈ జూబ్లీహిల్స్ కాడ వెయిట్ చేసాను చాలాసేపు అవుతుంది. ఎంత 1:45, 11 అవుతుంది. 9 గంటలకు వస్తే 10 గంటలకు వచ్చింది బుకింగ్. 11, 12 గంటలకు అయిపోయింది. ఇక ఇక్కడైతే వెయిట్ చేసిన చాలాసేపు. ఇక్కడేం పడేటట్టు లేదు. అటు బేగంపేట సైడ్ వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఉంటాయి బుకింగ్లు. ఎందుకైనా ఉంటే మా దినం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అక్కడికి మూవ్ అయ్యి ఏమైనా బుకింగ్ వస్తే చూపి. రిటర్న్ వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్. ట్రాఫిక్ ఉన్నది కొంచెం. బుకింగ్ అయితే వస్తలేదు ఏమి. మాట వరుసకు కూడా వచ్చిపోతలేదు బుకింగ్. ముందడ పోయి ఈ లైన్లో ఆగుదాం. ఆడ ప్రస్తుతానికి ఇది బంజారాయిల్స్లో ఉన్నాం. ఇక్కడ ఈ లెఫ్ట్కి ఆటోలు ఉన్నాయి కదా, ఇక్కడనే పెట్టుకొని చూద్దాం కొంచెంసేపు. బంజారాయిల్స్లో ఈ నుంచి ఏమైనా వస్తుందా ఏంటో. కానీ మొన్న ఈడొక్క పెడితే వెనకలకి ఫోటో కొట్టిపోయిండు అన్నట్టు. పార్క్ చేయొద్దు కదా, పెడితే ఫోటో దించేయండి. ఏమన్నా చూసుకొని నిలబడాలి. ఇక్కడ కొంచెం వెయిట్ చేసి చూద్దాము. 15 నిమిషాలు 20 నిమిషాలు ఇక్కడ ఆగి ఏమైనా బుకింగ్లు వస్తే తీసుకొని పోవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం ముందు పోవాలి. పోర్టర్లో మోగలేదు కానీ అంకుల్ డెలివరీ యాప్లో వచ్చింది. నిన్ననే వేసి వేసినాను ముందే, కానీ లాగిన్ అయినా నిన్న. ఎట్లుంటుందో ఏం కథ చూద్దామని. మాదాపూర్ టు మాదాపూర్ అంట.
పికప్ ఎంత తెలుసా? పికప్ కిలోమీటర్స్ కూడా ఇక్కడ ముందే చూపెడతారు. ఇక్కడ 5 కిలోమీటర్ పికప్ ఉందంట. పికప్ డిస్టెన్స్ 3 వీలర్ అంట 269 అంట. ఇప్పుడు ఇది స్వాప్ చేస్తే మనకు వస్తుంది అన్నట్టు ఆర్డర్. నేనైతే తీసుకుంటలేను, ఖాళీ చూపిస్తున్నా అన్నట్టు. అంకుల్ డెలివరీలో కూడా పర్లేదు, ఈ మధ్య వస్తున్నాయి బుకింగ్లు. కాకపోతే ఇక్కడ ఇది చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుందా 5 కిలోమీటర్ ఫ్రమ్ యూ అని. అది మనకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఇది చూపించిండు అనుకోండి, అప్పుడు తీసుకొని పోవచ్చు, పర్లేదు. ఇట్లా ఉన్నది అంకుల్ డెలివరీ. ఇది క్లిక్ చేస్తే వస్తుంది ఆర్డరు. ఇంకా డీటెయిల్స్ చూద్దామా కిరాయిది. ఇక ఇది క్యాష్ కలెక్ట్ అంట. ఇది డెలివరీ ఫీజు -32 రూపీస్ కమిషన్ వాళ్ళది. ఇది రేటు. అమౌంట్ వచ్చేసి 269 కదా. ఈ కమిషన్ కట్ అయ్యి మనకు వచ్చే అమౌంట్ ఇంత. ఇది అంకుల్ డెలివరీ లెక్క. నేనైతే తీసుకుంటలేను బుకింగ్. ఎవరు తీసుకుంటలేరు బుకింగ్, ఉందో లేదు. చాలా నేనైతే ఇక పోర్టర్లో ఏమైనా బుకింగ్ వస్తాయని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. వచ్చి రోడ్ మీద పోర్టర్లో ఇంకేమైనా వస్తే బుకింగ్ చూపెడతా. లేకపోతే అంకుల్ డెలివరీలో ఏదైనా మంచిది వచ్చినా అది కూడా తీసుకొని చూపెడతా. మనకు రిటర్న్ వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. మళ్ళా బండి యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చినుండే పికప్ డిస్టెన్స్. యూసఫ్గూడ నుంచి పికప్ ఉన్నది. ఆడ నుంచి నార్సింగ్ వెళ్ళాలి. ఇప్పుడు పికప్కి అయితే వెళ్తున్నాను. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. శ్రీనగర్ కాలనీ రోడ్, శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్. ఇది ఈ మధ్య రోజుకి ఒక్కసారైనా వస్తున్నాయి ఇక్కడికి. ముందటి నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్. గల్లీలోకి తీసుకుపోతాడు. ఈ సన్న గల్లీలో ఉన్నది బుకింగ్. ఏం లోడ్ ఉందో ఏమో, ఈ గల్లీలో తీసుకుపోతుంది. ముందటి నుంచి రైట్. ఓకే, వెహికల్ లోడ్ చేసుకుందాం. ఇవి 25 బ్యాగులు. మన వెహికల్ లోడ్ అయిపోయింది. మెటీరియల్ లోడ్ అయిపోయింది. డ్రాప్ వచ్చేసి 12 కిలోమీటర్స్, 35 మినిట్స్ పడుతుందంట డ్రాప్ చేయడానికి. వెహికల్ అయితే లోడ్ అయిపోయింది. చలో యూటర్న్ తీసుకొని మొమ్మంటుంది. స్టార్ట్ అయిపోదాం ఇంటి నుంచి. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము. 1.5 కిలోమీటర్ ఉన్నది. కొప్పులు కూడా నర్సింగి రోడ్. రోడ్ కొంచెం మంచిగా లేదు. లోడ్ మొత్తం ఒక దిక్కు అయింది. వెనకాల 25 బ్యాగులు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, వెనకాలనే వేసేసిండు ఒకటే దగ్గర. ఆయన అందుకే మెల్లగా పోతున్నా. రోడ్ కూడా అంతా మంచిగా లేదు. ఫైనలీ లొకేషన్కి వచ్చేసినాము. ఇదే మన డ్రాప్ పాయింట్. ముందటి నుంచి రైట్. ఇది క్యాటర్పిల్లర్ రోడ్ అంట. క్యాటర్పిల్లర్ రోడ్ పేరు. ఓకే, వెహికల్ అన్లోడ్ చేసి క్యాష్ అయితే ముందే ఇచ్చేసిండు కస్టమర్. వెహికల్ అన్లోడ్ చేసి వెళ్ళిపోదాం ఇంటి నుంచి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది.
ఇక్కడ ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. నార్సింగి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 546 రేటు, 92 రూపీస్ కంపెనీ కట్ చేసుకుంది. 453 రూపీస్ మనకు వచ్చింది అన్నట్టు. ఇది ట్రిప్ డీటెయిల్స్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. టైం వచ్చేసి ఎంత, 2:15. ఓకే, ఇంకా బుకింగ్స్ కోసం చూద్దాం. ఇక్కడ వెయిట్ చేయబట్టి ఓ ½ అన్ అవర్ అవుతున్నది. ఇక్కడ బుకింగ్లు ఏమి వచ్చేటట్లేదు. వేరే చోటుకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. వేరే ప్లేస్కి వెళ్తున్నా, బుకింగ్లు లేవు. సైకిల్ ట్రాక్. రిటర్న్ పోతున్నా, ఏం వస్తలేవు బుకింగ్లు. టైము 3:30 అవుతున్నది. ఐక్యకాడికి వచ్చినాం. ఆక్యకాడ కొంచెం వెయిట్ చేసి చూడాలి. వస్తాయి నుంచి వస్తాయి బుకింగ్స్. ఫ్లైఓవర్ దిగి పక్కన కొంచెం ఆగుతాయి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది కేబుల్ బ్రిడ్జ్ మీద. చేసుకునే ఉన్నా, ఎక్క బుకింగ్ కూడా వస్తలేదు ప్రస్తుతం. కిందికి పోతే మాదాపూర్, స్ట్రైట్ పోతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ట్రాఫిక్ ఎంత దూరం ఉంది చూడండి.
రిటర్న్ వచ్చిన బంజారా హిల్స్లో ఉన్న ప్రస్తుతానికి. ఇలా పని చేయడానికి వెళ్ళినట్టు లేదు, ఉత్తగానే టైంపాస్కి బండి తీసుకొని తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు.